నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వినాయక చవితి ముందు రోజు తీసిన వ్లాగ్ అనమాట. నేను మా అక్క అయితే మార్కెట్కి వెళ్తున్నాం వినాయకుడిని తీసుకురావడానికి. మణికంఠ అయితే గల్లీ గణేషన్ దగ్గర బిజీ ఉన్నాడనమాట, అక్కడ పనులు చేస్తున్నాడు. సో మేము ఇద్దరమే వెళ్తున్నాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ప్లీజ్. హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట. ఇంకా మా అక్క అయితే బండి తీస్తుంది. ఆ ఏరియాలో మెయిన్ రోడ్ దగ్గర అమ్ముతారు గణేషుల్లో, అట్లాగే మార్కెట్లో కూడా అమ్ముతారు అనమాట. మేమైతే మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళినాం, సైదాబాద్ అనమాట మా ఏరియా వచ్చేసి. ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ కలర్ గణేషుల్లో చూస్తున్నా. సిన్స్ 5 years మేమైతే ఎకో ఫ్రెండ్లీ గణేషుడే పెడుతున్నాం అనమాట, మట్టి గణేషుడు. కానీ కలర్వి కూడా ఫస్ట్ కనిపించేసరికి ఇక్కడ రేట్స్ అడిగిన అనమాట. అండ్ మా అక్క అయితే ఇక్కడ దీపాలు తీసుకుంటుంది. మేము వినాయకుడిని పెడితే తీసేంత వరకు దీపం పోకుండా చూసుకోవాలన్నమాట. సో కొంచెం పెద్ద దీపం తీసుకుంటే, కొంచెం పెద్ద దీపంతలు తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా, ఎక్కువ నూనె పోయొచ్చు అని చెప్పేసి చూస్తుంది మా అక్క అయితే. ఇవి 2 తీసుకుంటుంది అనమాట. దీపాలు తీసుకున్న తర్వాత కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టేసాలంట. అట్లీస్ట్ ఒక 1 hour అన్న దీపం నీళ్ళల్లో పెట్టేస్తే నూనె ఎక్కువ గుంజకుండా ఉంటుందంట. ఇంకా ఇంటికి పోయి దీపాలను నానబెట్టాలి. 30 రూపీస్కి 2 దీపాలు ఇచ్చిండ్రనమాట. అవైతే తీసేసుకున్నాము. ఇక్కడ ఈ గణేషుని చూసిన నేను, నాకైతే మస్తు నచ్చింది. మా అక్క కూడా ఆ కలర్ ఇష్టం అనమాట, వినాయకుని పంచ కలర్ ఉంది కదా, చాలా ఇష్టము. అందుకని నాకు కూడా చూడగానే నచ్చింది. ఎంత అని అడిగినాం అనమాట. ఇది 600 ఎంతో చెప్పిండ్రు. ఇంకా ముంగటికి వచ్చేసినాము. నేనైతే ఎవ్రీ టైం ఈ వినాయకుల్లో తీసుకుంటున్నా అండి, సిన్స్ 5 years అయితే. అందుకే ఇక్కడికే డైరెక్ట్ వచ్చేసినాము. ఈ ఆంటీ దగ్గర బేరం ఆడుతున్నాం అనమాట. వెనకాల గోల్డ్ షాప్ కనిపిస్తుంది కదా, అక్కడే నేను మోని పాపకి తీసుకున్నా అనమాట గోల్డ్ చైన్. చాలామంది అడ్రస్ అడిగినారు షార్ట్లో. నేను తీసుకుంది అయితే నకోడా జ్యువెలర్స్ అండి, సైదాబాద్ మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. సైదాబాద్లో ఇంకొక జ్యువెలరీ షాప్ కూడా ఉంటుంది ఫేమస్, అది కూడా సాయి జ్యువెలర్స్ అని. అక్కడ నా చైన్ తీసుకుని ఉండే అనమాట, మా అక్క ఇప్పించింది నాకు ఆ చైన్. ఈ షాప్లోనేమో నా నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇప్పుడు మోని పాపకి చైన్ తీసుకున్నా. అండ్ గణేషులు చూడండి సూపర్గా ఉన్నాయి. లాస్ట్ టైం మొత్తము ప్లెయిన్గా వచ్చినుండే, ఈసారి గోల్డెన్ కలర్ తోటి ఫినిషింగ్ ఇచ్చిండ్రు అనమాట. ఇంకా అక్కడైతే బేరం తగ్గించలేరు, బేరం ఆడినా కానీ. సో వేరే దగ్గరికి వచ్చినాము. ఇక్కడ అయితే మ్యాక్స్గా ఎక్కువ గణేషులు ఏమంటే కలర్ ఉన్నాయన్నమాట. మట్టి గణేషులు కొంతమంది అమ్ముతున్నారు, అమ్మినా కానీ ఇట్లా పంచకి పగిడికి కలర్స్ వేసిండ్రు అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తున్నాము వినాయకులు. ఈ అమ్మమ్మ దగ్గర మంచిగా ఉన్నాయి గణేషులు, అన్నీ మట్టివే ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ కూడా బాగానే చెప్తున్నారు, 300-400 అని చెప్పేసి. ఇంకా మేమైతే ఏ హైట్లో తీసుకోవాలని చూస్తున్నాం. ఎవ్రీ టైం చిన్నదే తీసుకుంటాము. అక్కడ కూడా బేరం ఆడినాం కానీ సెట్ కాలేదు, ముంగటికి వెళ్ళిపోయినాం అనమాట. మళ్ళీ ఈడికి వచ్చినాము. ఇక్కడైతే వాళ్ళే తక్కువ చెప్పినట్టు అనిపించింది ఇక్కడ కంటే. సో మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ముంగటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ ఈ కలర్ గణేషుడు మంచిగా అనిపించిండే నాకు, కలర్స్ వేసి బాగుండే. ఇది 400 అంట, 400కి అస్సలు తగ్గించారంట. లాస్ట్ 300 కన్నా ఇవ్వండి అన్న అంటే ఇవ్వనన్నారు. సో ఇంకా అయితే తీసుకోలే. అంటే ఒక్కొక్క హైట్ వైజ్ పెట్టిండ్రు అనమాట. ఒక్కొక్క హైట్ ఉన్నది ఒక్కొక్క లాగానంట రేట్, అండ్ డిజైన్ని బట్టి కూడా రేట్ ఉందన్నమాట. అండ్ ఫైనల్గా ఈ గణేషుని అయితే తీసేసుకున్నాము. ముందు ఒక అమ్మమ్మ దగ్గర చూసినాం కదా, తన దగ్గరనే తీసుకున్నాం అనమాట. ఈ గణేషుని అయితే మాకు 200కి ఇచ్చిండ్రు. ఇంకా పేపర్లోనే చుట్టిస్తారు ఎవ్రీ టైమ్, చుట్టేసి థ్రెడ్ కట్టేసి ఇచ్చేస్తారు అనమాట. ఇంకా పాప దగ్గర థ్రెడ్ లేదంట, సో కట్టియలేదు. అండ్ ఇవన్నీ ఆకులు పువ్వులు ఇవన్నీ దేవుని దగ్గర పెడతారు కదా, 11 రకాలు 21 రకాలు ఎన్ని రకాలన్నా పెట్టచ్చు అనమాట. 80 రూపీస్కి అవన్నీ మిక్స్ చేసి కట్టిస్తారంట. మామిడాకు సపరేట్గా ఇస్తారా అని అడిగిన, ఇస్తాం మనిషి అన్నారు. కాకపోతే మధ్యాహ్నమే వెళ్ళి మణికంఠ మా అక్క ఏమంటే చెట్ల నుంచి తెంపుకొచ్చిండ్రు అనమాట, అందుకని తీసుకోలేదు. అండ్ అక్కడ వినాయకుని కొనడం అయిపోయింది. మార్కెట్కి వచ్చినాం అనమాట వెజిటేబుల్స్కి. ఇంకా వినాయకుడు ఎంబడి ఉంటే విరిగిపోగల అని చెప్పి అక్కడ ఒక షాప్లో పెట్టినాము. పెట్టేసి మార్కెట్లోకి అయితే వెళ్తున్నాము. మార్కెట్ని ఆల్రెడీ మన వ్లాగ్స్లో 2-3 సార్లు చూపించిన. ఇట్లా ఉంటుంది అనమాట మార్కెట్. ఒక సైడ్ ఏమో కిరాణా షాప్స్, అదే కిరాణా షాప్లో అమ్మే వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతారనమాట. అండ్ ఇక్కడనే పూజా స్టోర్స్ కూడా ఉంటాయి. ఎక్కడైనా ఏ స్టోర్లోనైనా ఫుల్ మెంబర్స్ ఉన్నారనమాట, మస్తు మంది ఉన్నారు. ఈ షాప్లో అయితే కొంచెం జనాలు తక్కువ ఉండే ఈడికి వచ్చినాము. అటు సైడ్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, ఆ కొబ్బరికాయలు 25 అంట, నేను తీసుకునేటివేమో 30. ఇంకా 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. అట్లనే ఇంట్లో ఏం పూజ వస్తువులు లేవన్నమాట, అన్నీ అయిపోయినాయి. ఒత్తులు అవి అగరబత్తీలు అన్నీ అయిపోయినుండే అనమాట. ఇంకా అన్నీ తీసేసుకుంటున్నాము. ఏమేమి లేదో మా అక్క లిస్ట్ రాసుకొని వచ్చిందనమాట, లిస్ట్ ప్రకారం అన్నీ తీసుకుంటున్నాము. అది ఏంటి ధూప్ స్టిక్స్ తీసుకున్నాము. అట్లాగే బెల్లం కూడా ఇక్కడనే అమ్ముతున్నారని చెప్పి తీసేసుకున్నాం. పాయసం చేస్తాం కదా, సో బెల్లం కావాలి.
అందుకని బెల్లం తీసుకున్నాము. ఇక్కడికొచ్చి అటుకులు తీసుకున్నాం అనమాట. ఈ షాప్‌లో ఏమంటే అన్ని రకాల ఐటెమ్స్ దొరుకుతాయి. పాపడాలు అవి ఇవి రకరకాలు ఉంటాయి. ఇంగ ఇక్కడనే అటుకులు తీసేసుకున్నాము. అట్లాగే మా అక్క శనగలు కూడా తీసుకుందనమాట. శనగలు తాలింపేస్తాము దేవునికి ఉడకబెట్టేసి, అందుకే తీసుకుంది. అండ్ ఏమైనా పండ్లు తీసుకుందామని చెప్పి ముంగటికొచ్చి జామకాయలు తీసుకున్నాం అనమాట. ₹50 కిలోనంట, 25కి హాఫ్ కేజీ ఇచ్చినారు. మా అక్కకి ఇష్టం జామకాయలు. అండ్ ఇక్కడ వచ్చేసి బనానాస్ తీసుకున్నాం అనమాట. బనానాస్ అయితే ₹70 డజన్ అంట, 60కి ఇచ్చిండ్రు. ఇంకా హాఫ్ డజన్ బనానాస్ తీసుకున్నాం. ఇక వాన స్టార్ట్ అయిపోయింది. అప్పటికి మేము వెళ్ళేటప్పటి నుంచి సన్న పడుతుంది కానీ ఇప్పుడైతే ఫుల్గా పడుతుంది అనమాట. ఇంకా బనానాస్ తీసుకున్నాం. తర్వాత యాపిల్ కాయలు ఉండే ఇక్కడ 10కి ఒకటంట. సో 2 యాపిల్స్ కూడా తీసుకుంది మా అక్క. అట్లనే ఇవేమో బత్తాయి అంటారా వీటిని, మేమైతే మోసంబి అంటాము. అవి 2 తీసుకున్నాం అనమాట. బత్తాయి పండ్లు బత్తాయి అంటారు అనుకుంటా. అవి 2 తీసుకున్నాము. అట్లాగే చింతకాయ తీసుకున్నాము. రేపు తుమ్మికూర పప్పు కంపల్సరీ చేయాలి కదా, వినాయకునికి ఎక్కుతుంది. సో చింతకాయ వేసి చేస్తామన్నమాట మేము. ఇది కూడా మా నాయనమ్మ రెసిపీ అనమాట. మా నాయనమ్మ చింతకాయ పచ్చిమిర్చి చేసి తుమ్మికూర ఉడకబెడుతుంది, పెట్టి చేస్తుంది అనమాట. సో అందుకే చింతకాయ తీసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి కార్న్ తీసుకుంటున్నాము. దేవుని దగ్గర కార్న్ కూడా ఎక్కిస్తారనమాట. సో అందుకే ఒక కార్న్ అయితే తీసుకుంటున్నాము. ఇది తుమ్మికూర అనమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. వినాయక చవితి రోజు పక్కా తీసుకోవాలి. దేవుడి దగ్గర కూడా పెడతాము. అట్లాగే తుమ్మికూర పప్పు చేస్తామన్నమాట. 20కి 3 కట్టలంట. 2 చెప్పి 20కి 3 కట్టలు ఇచ్చిండ్రు. సో తీసేసుకున్నాము. ఇయర్ మొత్తంలో ఎప్పుడు అమ్మరు, ఇప్పుడే వినాయక చవితికే స్పెషల్గా వస్తుంది. స్పెసిఫిక్గా ఈ పండుగ కంపల్సరీ ఉండాలంట. అండ్ టొమాటోస్ అయితే అక్కడ 30కి కిలో అని ఉండే, ఇక్కడ వచ్చేసి 40కి కిలో అంట. సో 1 కిలో అయితే తీసుకుంటున్నాం. 30కి కిలో కూడా ఉన్నాయి కానీ అవేమంటే కొంచెం మెత్తగా ఉన్నాయి అనమాట. ₹10 పోతే పోని అని చెప్పేసి కొంచెం గట్టిగా ఉన్నాయి తీసుకుంటున్నాము. ఎందుకంటే ఊరికే మార్కెట్కి వస్తలే మేము ఈ మధ్యలో వానలు కూడా పడుతున్నాయి కదా, ఒకటిసారి ఎక్కువ కూరగాయలు తీసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా 1 కిలో అయితే ఏరింది మా అక్క. మంచి మంచి టమాటాలు గట్టి గట్టిగా ఉన్నాయి. ఇంకా అవైతే తీసేసుకుంటున్నాము. ఇట్లా ఉంటుంది అనమాట మా మార్కెట్. బయటతో కంపేర్ చేస్తే, అంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కంపేర్ చేస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ మా ఇంటి దగ్గర చాలా తక్కువ. ఏ వస్తువు అయినా అవైలబుల్ ఉంటాయి, ఈజీగా దొరికేస్తాయి. ఇక్కడ చూడండి గణేశుడు ఎంత బాగుంది అసలు, సూపర్గా ఉండనమాట. మొత్తం జ్యువెలరీ అదే ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, అవి ఇట్లా షైనింగ్గా ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో గణేశుని తీసుకురావడం కూడా బ్యాండ్ తోటి తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడైతే మా అక్క ముంగట నడిచేస్తుంది, నేను ఇంకా వీడియో తీసుకోవడం ఎలా నడుస్తున్నా. మా ఎంబటి జాను కూడా వచ్చినుండే అనమాట. అండ్ మేము ఆటా తీసుకోవడం మర్చిపోయినాం, పిండి తీసుకోవడము. ఇక మా అక్కకి ఆశీర్వాదే కావాలనేసి అంటుంది. రేపు పాయసం చేయాలి కదా, దానికోసం అనమాట గోధుమ పిండి ఇంట్లో లేదు. ఇంకా ఆశీర్వాద్ ఈ షాప్లో ఉంటే తీసుకున్నాం. అట్లనే ఒక క్లినిక్ ప్లస్ షాంపూలు తీసుకున్నాము. ఇవన్నీ మా చిన్నప్పుడు ఉంటుండే ఐటమ్స్, కానీ మా నాయనమ్మ ఇవన్నీ తినొద్దు అంటుండే. తింటే మాత్రం డాడీకి చెప్పి తోంపిస్తుండే అనమాట. చాలా రోజులకి ఇవన్నీ ఐటమ్స్ కనిపించినాయి, అందుకే వీడియో తీసిన. నేను మా ఇంటి దగ్గర ఏ షాప్స్కి పోను, మా తమ్ముడే పోతాడనమాట. నేను అసలు ఇంట్లోకి బయటికి వెళ్ళా మ్యాక్స్. అండ్ ఇక్కడైతే తీసేసుకున్నాము షాంపూలు అండ్ చాయ్ పత్తా ఇంకా ఆట 3 తీసేసుకున్నాము. మా అక్క షాంపూల ప్యాకెట్స్ అక్కడనే మర్చిపోయింది చూడండి, పైసలు కట్టి ఐటమ్ తీసుకోకుండా వచ్చేస్తుంది. ఇంకా అవి తీసుకున్నాం. చీపురు కట్టలు చూసింది తీసుకుందామని చెప్పి, కాకపోతే అవి గుచ్చుకుంటున్నాయి, అందుకే తీసుకోలేదన్నమాట. ఇంకా తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. మళ్ళీ అదేందో కానీ వాన మళ్ళీ స్టార్ట్ అయింది. ఇట్లా ఆగుతుంది, స్టార్ట్ అవుతుంది, 2 నిమిషాలు గట్టిగా పడుతుంది, ఆగిపోతుంది అనమాట. ఇంకా బండి సీట్ మొత్తం పచ్చి అయిపోయి ఉండే, అట్లనే దూర్చేసింది. ఇంకా మెయిన్ ఇప్పుడు బయలుదేరుతున్నప్పుడు ఇంకెక్కువ వాన పడ్డదనమాట. ఇక ఇంటికాడ కూడా మోని పాప ఉంది కదా, మా అత్త చూసుకుంటుందని చెప్పి ఇంకా జల్దీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ చెప్తుంటే మోని పాప ఎట్లా అరుస్తుంది చూడండి వెనకాల. ఇంకా చూడండి వాన ఎట్లా పడుతుందో, జల్దీ నడిపిస్తుంది మా అక్క. ఈ వినాయకుడు చూడండి సూపర్ ఉన్నాడు కదా. మా చిన్నగా ఉన్నప్పుడు నేను మా అక్క ఈడికి వచ్చేటోళ్ళము. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇదే ఏరియాలో ఉంటుండే అనమాట, కాలనీలో ఉంటుండే. తర్వాత సొంతం ఇంటికి షిఫ్ట్ అయినాము మేము 7th ఉన్నప్పుడు. ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా అవన్నీ సదురుకోవాలి సామాన్లు. ఆ మోని పాప చూసిండ్రా, అప్పుడే రాసేసుకుంటుంది మంచిగా దాని మీద. ఇంకా మా అక్క ఇంటికి రాగానే ఫేస్ వాష్ చేసుకుంది, డ్రెస్ ఇట్లా చేంజ్ చేసేసుకుంటుంది అనమాట. ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని సామాన్లన్నీ సదిరి పెడుతున్నా. ముందు రోజే మేము ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే ఏమంటే తెల్లారి ఎంట పనులు చేసుకోవచ్చు, స్నానం చేయగానే దేవుని పెట్టేసేయచ్చు. ఎవ్రీ టైం ఏమంటే ఆ రోజు పండుగ రోజు పొద్దునే పోయి తీసుకొస్తుండే, కానీ ఈసారి ముందు రోజే అన్నీ తీసుకొచ్చేసుకున్నాము. అసలైతే ముందు రోజు తెచ్చుకుంటేనే జర నిమ్మలం అనిపిస్తుంది, అన్నీ రెడీగా ఉంటే పొద్దున్నే లేచి జల్దీ పనులు ఫినిష్ అయిపోతాయి. ఇంకా తెచ్చినట్టు అన్నీ బయటికి తీసిన చూడండి. దేవుని సామాన్లు అన్నీ ఇందులో పెట్టేస్తున్నా అనమాట.
దేవునికి కొన్ని ఐటమ్స్ కొన్నాక కొబ్బరికాయలు, పండ్లు అవన్నీ ఇందులో పెట్టుకుంటున్నా, ఒక్క సైడ్ పెట్టుకుంటున్నా. అండ్ కూరగాయలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాలి ఎట్లయినా. ఇంకా ఈ ఫ్రూట్స్ బయట పెడితే నల్ల అయిపోతాయా అనేసి అనుకుంటున్నా, కానీ ఏం కాదు అందులోనే పెట్టమంటుంది మా అక్క. సో అందుకే అందులోనే పెట్టినా అనమాట అన్నీ. ఈడ మా మోని పాప చూడండి ఎట్లా నవ్వుతుందో. ఒక్కోసారి నవ్వుతుంది కానీ ఒక్కోసారి కొడుతుందండి, విపరీతంగా కొడుతుంది ఈ మధ్యలో అయితే. అండ్ షాంపూలు, ఇంకా చాయ్ పత్తా ఇవి తీసుకున్నాం కదా పిండి, అవన్నీ సెట్ చేసి పెట్టేసేస్తున్నా. ఈ చాయ్ పత్తా ఇంతకీ 160 రూపీస్కి ఇచ్చిండ్రు. డీమార్ట్లో అయితే 125 ఉంటుంది పావు కిలో చాయ్ పత్తా. అదేందో ఇక్కడ ఎక్కువ రేట్ ఇచ్చిండ్రు మాకు. డీమార్ట్కి పోతే ఎంతైనా కొంచెం లాభపడతాం, అన్నిట్లలో పైసలు మిగులుతాయి. ఇంకా ఒకటే ఐటెంకి ఏం పోతాంలే డీమార్ట్కి అన్నట్టు ఇక్కడ తీసేసుకున్నాం అనమాట. లేకపోతే డీమార్ట్కి వెళ్తుండే ఎవ్రీ టైము. మేము ఏంటంటే 2 బియ్యం బ్యాగులు ఒకటేసారి కొన్నుంటిమి మొన్న. ఇంకా బియ్యం ఉన్నాయి కదా అని చెప్పి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇంటికాడికనే తీసుకొచ్చుకుంటున్నాం. కిరాణా షాప్కి, డీమార్ట్కే పోతలే ఈ మధ్యలో చక్కగా. అండ్ తుమ్మికూర మొత్తం ఇట్లా ఆకాకు తెంపి పెడుతున్నా అనమాట. ఇట్లా తెంపి పెట్టేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పప్పులో వేసి ఉడకబెట్టుడే. సో అందుకే ఇప్పుడే తెంపి పెట్టేస్తున్నా, తెల్లారి ఈజీ అవుతుంది అని చెప్పేసి. ఆకాకు మంచిగా ఏరాలి. మధ్యలో మట్టి మట్టి ఎక్కువ ఉందన్నమాట. ఇంకా మేము ఈ కట్టల్లాగా తీసుకున్నాం కదా, మట్టి తక్కువనే ఉంది. ఇంకొక దగ్గర అయితే పొడుగ్గా ఉన్నాయి ఆకులు, అందులో విపరీతంగా మట్టి ఉందన్నమాట. ఇంకా నేను మా అక్క అయితే మొత్తం ఆకాకు నీట్గా ఏరుతున్నాం అనమాట. మొత్తం 3 కట్టలకి ఇంత వచ్చిందనమాట. ఒక గిన్నెలకైతే వేసి పెట్టేసిన. దీంతోపాటు చింతకాయ కూడా తీసి పెడుతున్నా అనమాట. మా నాయనమ్మ ఏమంటే కారం వేయదు ఈ పప్పులో, చింతకాయ, పచ్చిమిర్చి, తుమ్మికూర, కందిపప్పు వేసి ఉడకబెట్టేస్తుంది అనమాట. ఉడకబెట్టినాక రుద్ది తాలింపు వేసుడే. సింపుల్ అనమాట. అన్నీ మా నాయనమ్మని చూసే నేర్చుకున్నాం మేము మ్యాక్స్ వంటలన్నీ. చాయ్ పత్తా అయిపోయింది. అసలు వేరే చాయ్ పత్తా తీసుకొచ్చిండే మణికంట, దాంతో అసలు చాయ్ మంచిగా అయితేనే లేదు. ఇప్పుడు కూడా వాగ్ బక్రీ తీసుకోవాల్సింది, కానీ ఇది కూడా మంచిగా అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నా అనమాట. ఇంకా డబ్బాలో పోసి పెట్టేసేస్తున్న చాయ్ పత్తా కూడా. మోని పాప చూడండి కొంచెం చాయ్ పత్తా తీసుకొని నోట్లో వేసుకుంటుంది. తను ఏదైనా ఇట్లా ఈ మధ్యలో తీసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట. అండ్ శనగలు తీసుకొచ్చినాం కదా, శనగలు ఇంకా పప్పు నానబెడుతున్నా అనమాట. రేపు దేవునికి 5 రకాల ప్రసాదాలు చేస్తాం అనమాట మేము ఎవ్రీ టైము. సో దానికోసమే శనగలు నానబెడుతున్నా. అండ్ ఇక్కడ అన్నం కూడా ఒక దిక్కు పొయ్యి మీద పెట్టేసిన కదా, ఉడికేసింది. అన్నం వంపాలి. ఈలోపు శనగలు వాష్ చేసి నానబెట్టేద్దాం అనుకుంటున్నా. పావు కిలో శనగలు అనమాట ఇవి. ఏమంటే ఏదన్నా 5 ఐటమ్స్ వేస్తామన్నమాట మేము దేవునికి ఎక్కేనికే. 5 రోజులు పెట్టుకుంటాం గణేషుణ్ణి. 5 రోజులు ఏం చేస్తాము, ఒక్కొక్క తీరు చేస్తామన్నమాట. ఫస్ట్ డే అయితే 5 టైప్స్ ఆఫ్ చేస్తాము ప్రసాదాలు, తర్వాత నుంచి ఒక్కొక్క ఐటెం చేస్తామన్నమాట. ఇంకా మినపప్పు లేకుండే, అందుకే పెసరపప్పు నానబెడుతున్నా. పెసరపప్పుతో వడల్లాగా చేసేసి అట్లనే ఈ శనగలు ఉడకబెట్టి తాలింపు పెట్టేస్తా. ఇంకోటి పాయసము, పులిహోర అవుతుంది. లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాం నేను మా అక్క ఈసారి కొత్తగా. ఎవ్రీ టైం అయితే కొనుక్కొచ్చి ఒకటి గణేషుని చేతిలో పెడుతుండే, కానీ ఈసారి లడ్డూలు ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాము. ఇది మేము ఫస్ట్ టైం అనమాట లడ్డూలు చేయడము. ఈలోపు అన్నం కూడా ఉడికింది. ఇంకా గంజి వంపేసిన. ఇంకా అప్పటికే 7:30, 8 కావస్తుంది. రితిషా గిట్ట తింటారు కదా అని చెప్పి జల్జల్లా అన్నం వండేసిన అనమాట. మోని పాప చూసిండ్రా ముద్దు పెడుతుంది వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ ముద్దు పెట్టమంటే వెంటనే పెట్టేస్తుంది. మనం ఎవరేమన్నా అడిగితే అస్సలు పెట్టదు. వాళ్ళ అమ్మ చెప్తేనే పెడుతుంది అనమాట. ఇంకా అన్నం అయితే దమ్ పెట్టేస్తున్నా. అన్నము డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన బియ్యం ఇవి ఈసారి ఎట్లున్నాయంటే, అది పలుకు మీద వంపినప్పుడే మంచిగా ఉంటున్నాయి అనమాట. మొత్తం ఇంకొంచెం మెత్తగా వంపితే ఇంకా మెత్తగా అవుతుంది. కొందరైతే మెజర్మెంట్ తోటి పెడతారు గంజి వంపకుండా, కానీ మేము గంజి వారుస్తాం అనమాట. అండ్ ఇక్కడైతే మా అక్క బెడ్షీట్ గిట్ట క్లీన్ చేసేస్తుంది. నేనేమో ఒక దిక్కు నుంచి ఇల్లు ఊక్కొస్తున్నా అనమాట. నాకైతే ఇల్లు ఊకాలంటే బేజారు వస్తుంది. ఏ రూము ఆ రూము సదిరి ఊపుతూ ఉంటా, ఊకే చెత్త వస్తూ ఉంటుంది. ఏడికైనా వస్తుంది ఈ చెత్త, నాకు అసలు అర్థమే కాదు. ఉన్న కిటికీలన్నీ బంద్ చేసుకుంటాము. మెయిన్ డోర్ ఎప్పుడు సగం క్లోజే ఉంటుంది, ఎక్కువ ఓపెన్ కూడా చేయము. అయినా కానీ ఇంట్లో చెత్త వస్తుంది. ఇంకా మోని పాప ఇంటికి వచ్చిందంటే మాత్రము 3 టైమ్స్ 4 టైమ్స్ ఊకాల్సి వస్తుంది. ఇల్లు విపరీతంగా చెత్త వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకొకటి, మా ఇల్లు హైట్లో కట్టించుకున్నాం, అయినా కానీ ఇంట్లోకి ఇంత దుమ్ము చెత్త వస్తూ ఉంటుంది. పాతిళ్ళన్నా కొంచెం కిందికి ఉంటుంది అనమాట, డౌన్ ఉంటుంది. సో అక్కడైతే చెత్త రావడం కామనే అనుకుంటాం. కానీ ఈడ గేట్ ఉంది, అన్నీ ఉన్నా కానీ ఇంట్లోకి విపరీతంగా చెత్త వస్తూ ఉంది చూడండి. అండ్ ఇంకా కిచెన్లో కూడా ఊకేనే దుమ్ము పడుతుంది. ఇట్లా క్లీన్ చేసుకుంటామా 15 రోజులు అయితే చాలు, మళ్ళీ ఇట్లా దుమ్ము మొత్తం ఇట్లా వచ్చేస్తుంది అనమాట. డబ్బాలు అవి ఉంటాయి కదా,
వాటి మీద దుమ్ము ఫుల్గా ఉంటుంది. ఈడ చూసినరా మోని పాప దేవుని రూమ్ కుళ్ళు ఉంటే చాలు ఊకే ఓపెన్ చేస్తుంది. ఆడ పసుపు కుంకుమలు ఉంటాయి అన్నమాట సైడ్లకి, అవి ఊకే తీసి మొత్తం రుద్దేసుకుంటుంది అనమాట. ఇంకా అందులో ఏమున్నా దేవుని ఇంట్లో ఏ సామాను ఉన్నా తీసుకుంటుంది. ఇంకా గంట ఉంటుంది కదా, ఆ గంట తీసుకొని ఒకటే కొడుతూ ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే ఇల్లు ఊకేస్తున్నా ఒక దిక్కు. రితిష డోర్ పెట్టేసింది, దేవుని డోర్ పెట్టేస్తే చూడండి ఎట్లా చూస్తుందో. ఇక నా దగ్గరకు వస్తుంది మళ్ళీ. ఏమంటే మోని పాప కింద తిరుగుతూ ఉంటుంది కదా, అందుకే ఎప్పటికప్పుడు ఊకి తూడ్చుకుంటున్నాం అనమాట. ఇక మా అక్క ఉట్టి చారే ఉందని చెప్పేసి ఇవి గొట్టాలు తీసుకొచ్చినుండే ఇప్పుడు మార్కెట్లో నుంచి, అవి ఫ్రై చేస్తుంది అనమాట. మా అక్కకి ఎన్నిసార్లు చెప్పినా కానీ కేర్లెస్గానే ఉంటుంది. ఈ నూనె పెట్టినప్పుడు మళ్ళీ నూనె ఇట్లా పైనకి ఎగిసిందంట నూనె, అయినా కానీ మళ్ళీ కాలుస్తుంది చూడండి. ఈ గొట్టాలు ఇవన్నీ అలవాటు చేసుకోకే అని అంటే వినదు. పాపడాలు గొట్టాలు ఏదో ఒకటి కాల్చుకుందాం అంటుంది మా అక్క. అండ్ మధ్యాహ్నం ఏమో ఇవి చేసినుండే అనమాట, పకోడీలాగా ఆలు బజ్జీలు కూడా చేసింది. అవి కొన్ని ఉన్నాయి. ఓన్లీ చారు చేసుకున్నాము. ఇది పొద్దటన్నం కొంచెం ఉండే అనమాట. అండ్ ఇది వచ్చేసి రితిషాకి మోనిషాకి అన్నం కలిపి పెట్టింది. ఇదే అనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.